నమస్కారం అండి. అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రోలాజిక్స్ అండి. ఇప్పుడు మనం కుంభరాశి గురించి గోచార గురి ఫలితాలు మనము తెలుసుకుందామండి ఈ వీడియోలో వచ్చేసి. సింపుల్ సార్. ఫస్ట్ అర్థం చేసుకోండి. గ్రహాల్లో 9 గ్రహాలు ఉన్నాయి కదండీ! 9 గ్రహాల్లో శని అనే గ్రహము ఏది ఇచ్చినా కూడా మనం చాలా బాధపడతామండి. శని ఇచ్చే గ్రహం మనకి అది చాలా చేదుగా అనిపిస్తుందనమాట. గురువు ఇచ్చేది స్వీటు, శని ఇచ్చేది చాలా చేదనమాట. పనిష్మెంట్ ఇస్తాడండి. మనకు గురువు ఎక్కడ ఎన్ని రాశుల లగ్నంలో ఎంతున్నా గూడా, ఈ జన్మశనిలో మాత్రం మనకు ఫలితాలు ఎక్స్‌పెక్ట్ చేయలేమండి సార్. ఏది మంచి శుభకార్యం జరిగినా కూడా మనకు చేదు అనుభవంతో ఎదురవుతుంది సార్. అది అన్నమాట కుంభరాశులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి. చూడండి ఇక్కడ శని ఇక్కడ ఉన్నాడండి, గోచారంలో ఉన్నాడండి. గురువు ఇక్కడున్నాడు, కేతువు ఇక్కడున్నాడు, రాహువు ఉన్నాడు. మీన రాశిలో రాహువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, వృషభ రాశిలో గురువు వస్తారు నెక్స్ట్ 1 ఇయర్ అంతా. ఇక్కడ శని మరి జన్మజాతకంలో చంద్రుడున్నాడు. గోచార శని అదే రాశికొచ్చారండి. అప్పుడు మనకు జన్మశని జరుగుతుందన్నమాట. ఏం జరుగుతుంది సార్ అంటే, ప్రతి విషయము ఏది జరిగినా కూడా లేట్‌గా జరగడము. అన్నీ జరుగుతాయి సార్ మీకిక్కడ. మీకిక్కడ డిలే అవ్వవు. ప్రతి విషయము జరుగుతాయి. ఏది జరిగినా కూడా దాంట్లో మనకొక చేదు అనుభవం అయితే ఎదురవుతుంది సార్. అది మెయిన్ పాయింట్ అన్నమాట. తర్వాత మనం ఎక్కువ దాన్ని బాధపడతా ఉంటాం. ఈ గురువు పోవడం వల్ల ఏం జరుగుతుంది సార్ అంటే, ఇక్కడ చూడండి సార్. గురువు వృషభ రాశికొచ్చిన తర్వాత 12వ దృష్టి ఉంటుందండి. అంటే మీ రాశి 1 పట్టుకుంటే, మీ రాశి 12వ దృష్టి గురువుకి ఉంటుంది కాబట్టి ఫండ్స్ అంటే శుభ ఖర్చనమాట. ఏదైనా ఖర్చులైతే ఉంటాయి సార్ మీకు. ఈ సంవత్సరం సు లాజిక్ అర్థం చేసుకోండి సార్. ఒక 12వ స్థానం అధిపతిని గురువు చూస్తే ఖర్చు అంటే శుభ ఖర్చంటే ఏదో ఒక శుభ కార్యక్రమం మన ఇంట్లో జరుగుతుందనే కదండీ అర్థము. ఏ దానికని కోసమా మీ సంతోషం కోసమైనా సరే మీరు ఒక ఖర్చు పెడతారు అన్నట్టుగా కనపడుతుంది సార్. మిగతా ఏం అంతలేదు. ఇక్కడ 8వ స్థానం చూస్తున్నాడు అవమానము. 10 బిజినెస్ ఏది చూసినా కూడా మనకు ఖర్చుగా అయితే కొంచెం పాజిటివ్ సార్ గురువు ఇక్కడ. 4లో పోవడం వల్ల అంటే మీ రాశి నుంచి 4గో స్థానంలో గురువు ఉన్నాడు. ఖర్చు ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎలా సార్ అంటే మీకు ఒక 12 ఇయర్స్ మీరు చెక్ చేసుకోండి సార్ వచ్చేసి. ఇప్పుడు మే 1, 2024, మే 14, 2025 వరకు ఇప్పుడు ఏం జరగబోతుందంటే దాని లాజిక్‌గా ఇక్కడ 12 ఇయర్స్ బ్యాక్ వెళ్లి మీరు చెక్ చేసుకోండి సార్. నాకు ఎటువంటి శుభ కార్యక్రమం జరిగింది? ఎటువంటి మంచి జరిగింది? ఏ కారకత్వంలో మంచి జరిగింది? ఖర్చు అంటున్నాడు సారు. ఏ ఖర్చు జరిగిందో ఆలోచించుకోండి సార్. అదే విధంగా మనకి ఇక్కడ ఖర్చు కూడా ఉంటుంది సార్ వచ్చేసి. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవి కాకోకుండా ఇంతకుముందు వీడియో పెట్టిండాను సార్. వాటిలో ఉండేటివి ఉంటుందన్నమాట కుంభరాశికి. మీకు మెయిన్ గుడ్ టైమ్ ఎప్పుడంటే, ఈ యొక్క జన్మశని అయిపోవాలి సార్ వచ్చేసి. జన్మశని ఎప్పుడంటే నెక్స్ట్ ఇయర్ కూడా మే 14 సార్. మే 14 తర్వాత 2025 తర్వాత మీకు చాలా బాగుంటుందన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి కుంభరాశులందరికీ. ఇక్కడ రాసేసాను సార్ వచ్చేసి ఇక్కడ. మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు వృషభ రాశికి ఇక్కడ గ్రహం వచ్చిందంటే, గోచార గురువు వచ్చాడంటే వృషభ రాశిలో మీకేమన్నా D1 చార్ట్‌లో ఏదైనా గ్రహాలుంటే చూడండి సార్. ఇక్కడ గాని, తర్వాత వచ్చేసి కన్యా రాశిలో గాని, తర్వాత మకర రాశిలో గాని, తర్వాత వృశ్చిక రాశిలో గాని, ఇక్కడ ఏమన్నా గ్రహాలున్నాయనుకోండి మీ జన్మ జాతకం ఆ బాక్స్‌లో వచ్చేసి, ఏ గ్రహం ఉందో చదువుకోండి సార్. ఇక్కడ కుజుడికి మాత్రం మార్చి రాసేసానంతే. కుజుడికి ల్యాండు, గురువుకు ఇది సార్ వచ్చేసి అంతే. ఇదొక్కటే మిస్టేక్ ఉంది ఇక్కడ. అవన్నీ జరుగుతున్నట్టుగా అర్థం. సన్ ఉన్నాడా పాజిటివ్ వచ్చిన జాబు, ఫాదర్‌కు మంచిగా ఉంటున్నట్టుగా అర్థం. చంద్రుడున్నాడా మనసు చాలాగా ఉత్సాహంగా ఉంటుంది. మనసు చాలా క్లారిటీగా ఉంటుందని అర్థం సార్. కుజుడున్నాడా మనం ఏదైనా కొనబోతాము. వృషభ రాశిలో సార్ అన్నిటిగా అర్థము. శని ఉన్నాడా మంచి గ్రోతు. శుక్రుడున్నాడా మంచి మనకు శుభ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయన్నట్టుగా అర్థం. ఎవరికైనా వృషభ రాశిలో శుక్రుడున్నా, కన్యా రాశిలో శుక్రుడున్నా, వృశ్చిక రాశిలో గాని, మకర రాశిలో గాని ఎక్కడున్నా కూడా అదే ఫలితం ఉంటుంది సార్. కానీ 25% దృష్టి ఉంటే మాత్రమే. గ్రహం ఉంటే మాత్రమే అది మనకు 100% అన్నట్టుగా అర్థం ఉండొచ్చేసి. బుధుడున్నాడా లవ్ ఎంప్టీ ల్యాండ్స్ ఇక్కడ కామ పెట్టేసి లవ్వు, పాజిటివ్ రిజల్ట్స్ అండ్ లవ్వు, ఎంప్టీ ల్యాండ్స్ అన్నట్టుగా అర్థం అండి. మీకిప్పుడు జన్మశని జరుగుతుంది సార్. మీకు చెప్పినా మీకు ఇప్పుడు జ్యోతిష్యం అంతగా అర్థం కాదనుకుంటాను. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎక్కువ లాజిక్స్ ఈ పాత వీడియోస్ మీరు చూస్తే మీరు జ్యోతిష్యం అయితే ఈజీగా నేర్చుకుంటారు సార్. కుంభరాశికి మెయిన్‌గా వచ్చేసి ఖర్చు ఒకటుంటుంది సార్ మీకొచ్చేసి. శుభ ఖర్చు ఉంటుంది. ఏదైనా మన ఇంట్లో అయితే శుభ కార్యక్రమాలు కొన్ని జరుగుతాయి అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఓకేనండి. అదొకటేనండి మీకొచ్చేసి. ఇవన్నీ అయిపోను సార్. జన్మశని అయిపోయిన తర్వాత మీకు బాగుంటుంది. ఏంటి సార్ లాజిక్? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ కుంభరాశి గారొచ్చి. గత వీడియోలు చూసినట్లయితే 1 ఇయర్, 2 ఇయర్ బ్యాకు మకర రాశికి చెప్పాననమాట. మకర రాశి వారికి ఎప్పుడు టైం బాగుంటుందంటే, కుంభరాశి వారికి ఎప్పుడైతే బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు బాగుంటుందని చెప్పాను సార్. ఇప్పుడు మీకేం చెప్పబోతున్నానంటే, మీనరాశికి ఎప్పుడైతే మీనరాశికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందో, అంటే శని అనే గ్రహము మీనరాశికి వెళ్ళినప్పుడు, మీనరాశి వారికి జన్మశని స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు వాళ్ళకి బాధలు, కష్టాలు స్టార్ట్ అవుతాయో, అప్పుడు మనకు కష్టాలు ఆగిపోతాయన్నట్టుగా అర్థం అండి. ఇప్పుడు మన రాశిలో ఉన్నాడు గదండీ! మనకు కష్టాలుండయి. మన రాశి నుంచి శని వెళ్ళిపోవాలి మీన రాశికి. అప్పుడు మనం బాగుంటాం అన్నట్టుగా అర్థం. దీంట్లో తాత్పర్యం ఏమిటంటే
ఒకరు గెలిస్తేనే కదండి ఒకరు ఓడిపోతారు. అంటే ఒకరు ఓడిపోతేనే కదండి ఇంకొకరు గెలుపని కోరుకుంటాము. ఒకరు ఫెయిల్యూర్ అయిపోతే ఒకరు సక్సెస్ అవుతాడు. అంటే ఒకరు బాగుంటే ఒకరు బాగుండదు. ఒక రాశికి బాగుంటే ఇంకో రాశికి బాగుండదు. సో అలా ఎప్పుడు ఈక్విలిబ్రియంగా బ్యాలెన్స్ అవుతా ఉంటుందండి వచ్చేసి. దాన్ని మనం బ్యాలెన్స్ థియరీ అంటే చెప్తాం కొంతమంది జ్యోతిష్ శాస్త్ర పండితులు. మన రాశికి మంచి రోజులు ఎప్పుడొస్తాయంటే ఇంకొక రాశికి చెడు రోజులు వచ్చిన తర్వాతే మనకొస్తాయి. సో మీనరాశి వారికి ఎప్పుడైతే శని ఎంటర్ అవుతాడో మీనరాశికి జన్మశని స్టార్ట్ అవుతుందో అప్పుడు వచ్చేసి మనకు టైం బాగుంటుంది అనేట్టుగా అర్థం అండి. ఎవరన్నా అడిగి చూడండి మీ మకర రాశి ఉండే వాళ్ళందరికీ ఎవరన్నా మీరు లాజిక్‌గా ఇప్పుడు బాగానే ఉన్నాం సార్, పర్లేదు సార్, మేము జన్మశనిలో ఉన్నంత పెద్దగా కష్టపడలేదు చెప్తారన్నమాట. సో మీకు ఎప్పుడు కష్టాలున్నాయి. సో అది సార్ అది మనం అర్థం చేసుకోవాలా. మన కష్టం ఉందంటే ఆ గ్రహము దాటి వెళ్ళిపోవాలి రాశికి. మీన రాశికి పోతేంత వరకు మనకి మీకు అన్ని విషయాలు జరుగుతాయి సార్. కానీ లేట్‌గా జరుగుతాయి. కానీ జరుగుతాయి. కానీ ఏది జరిగినా చివరికి మనకు చేదనం ఎదురవుతుంది సార్. శని అనేది చాలా లేట్‌గా ఇస్తారన్నమాట. లేట్‌గా ఇచ్చి అది వచ్చినా ఒకటే, రాకన్నా ఒకటే అన్నట్టుగా ఉంటుంది సార్ ఫీలింగ్ అన్నమాట. అందుకే అన్నమాట ఇది. ఓకేనండి. సో ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే, అర్థం చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియోస్ చూడండి సార్ వచ్చి. అంతేనండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.